తుంచులు తంపులు మా ఇంటి వైపు కన్నెట్టినా చూడకుండా పోతున్నారే. గిన్నెలు నిండాయా మీ అంటిప్పులతో? ఇట్రండి ఇట్రండి అంటాను. ఏమే ఆ ఇళ్లలో ఏమేం పోయినాయి, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారు? అయ్యో మల్లమ్మ గారు, రోడ్లో రోకలెట్టి దంచకూడదని మా జాతకంలోనే ఉంది కదా. అవునే, మీ ఇద్దరు జాతకం ఒకటేగా. అందుకే పొళ్ళు అడుకుంటున్నాం, అంతేగాని దొంగతనం మా ఇంట వంట లేదమ్మా. మీ ఇంట్లో వంట ఎట్టా ఉంటుంది? ఇద్దరు ఇంటింటే అడుగు తింటుంటారుగా అస్తమానం. సరే, ఎక్కడెక్కడి నుంచి ఏమేం కొట్టుకొచ్చారో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా? అయ్యో మర్యాదగా తీసి ఎక్కడ పెడతారా లేదా? చంపేస్తాను, పడి కింద ఎన్ని వాళ్ళకి అప్ప చెప్పాయి. పేడకెళ్ళే వాళ్ళ మొఖాన్ని కొట్టి పంపించమను. అలాగమ్మా. మళ్ళీ ఇలాంటి పనులు చేశారో చూరుకు వెళ్ళి అడగట్టాను. పడే అమ్మా, బాగా బాగా ఎట్టేశారమ్మా గడ్డి. లేకపోతే ఊరంతా గిన్నెల్లో ఎట్టేసుకుందాం అనుకుంటున్నారు. నీ గిన్నె మాత్రం సామాన్యమైందా? ఈ ప్రపంచాన్ని అందులో నింపుకోవాలని నువ్వు చుట్టం లేదంటే? నన్ను అపార్థం చేసుకుంటున్నారు అమ్మగారు. నేను అలాంటి దాన్ని కాదు. నా జీవితం పచ్చి పులుసు లాంటిది. వస్తే పచ్చి పులుసు ఏ నాటకం చూసావే? మరి విరగబడి నటిస్తున్నావు. లోపలికి పోయి పని చూసుకో. అలాగే సరే, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా గాలికి వదిలేద్దని? తలుపులు మోయి. లింగరాజు, నైట్ రోడ్ లో పడ్డావా? నడ్డి విరిగిందా? ఎవరైనా విరగొట్టారనుకున్నావు, నువ్వే విరుచుకున్నావు అన్నమాట. అయినా ఈ వయసులో నీకు ఈ సైకిల్ అవసరమా? ఈ పద్దు పుస్తకాలు ఏమిటి, తెగించి చెప్పులు ఏమిటి, నీ ముఖం ఏమిటి పిచ్చోళ్ళలాగా? అది కాదు మల్లమ్మ, మా కుర్రాదవకి సైకిల్ ఆసనాలు ఎలా ఉంటాయి అంటే అవన్నీ వేసి చూపిస్తున్నాను. ముడ్డు పగిలిపోయిన అబద్ధాలు ఆడతారటండి. మీరు పడిపోవడం నేను కల్లారా చూసానండి. అదండి తెలుస్తోంది. వెనకడికి ఎవడో కింద పడ్డా మీసానికి మన్నంటలేదన్నట్ట. అలా ఉంది ఈ బుకాయింపు. అవును, ఇలాగైనా కాలో చేయ విరిగితే మంత్రంలో కూర్చుని కృష్ణారామ అనుకోవచ్చుగా, ఊరు జడగొట్టకుండా. కృష్ణారామ అన్న దేవుళ్ళ దగ్గరికి రారండి. వాళ్ళ కిరీటాలని లాగేసుకుంటారని భయం అండి. ఏడిసావు యాదవా? ఏటి మల్లమ్మ, అది గది 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 గదిగో తెల్ల కనబడుతుంది నీ కోళ్ళేనా? అవునరా, నల్లగా ఉండేది నీ కూతురు కనుక తెల్లగా ఉండేది ఆ కోడలు. అమ్మా, వీడి పేరే లింగరాజు. వీడికి ఇంకో పేరుంది, కరువులో పుట్టిన కాకిని. చిన్నప్పుడు కాకులు తెచ్చి పడేసిన ఉగ్గు గిన్నెలతోనే వీడు పాలు తాగేవాడట. వీడి కన్ను పడితే పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది. ఎప్పుడైనా వీడు ఎదురొస్తే పోవాక. ఏటి రజని తీసుకుని పొలంలోకి వెళ్ళొస్తాను. ఇప్పుడు వద్దా, ఆ కాకి కన్ను పడ్డది. మీ ఇద్దరికి ముందు దిష్టి తర్వాత పంపిస్తాను. బాబాయ్ పదండి పదండి, లోపలికి పదండి పదండి.